అబ్రహామా, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకుని మోరియా దేశానికి వెళ్లి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతాల్లో ఒకదాని మీద దహనబలిగా అతన్ని అర్పించు. ఇస్సాకు, ఇంత పొద్దున్నే ఎక్కడికి వెళ్తున్నావు? నేను మా నాన్నగారితో కూడా వెళ్తున్నాను. మేము దేవునికి ఒక దహన బలి అర్పించడానికి వెళ్తున్నాం. మా దగ్గరున్న శ్రేష్టమైన గొర్రెని బలిస్తామనుకుంటా. నాన్నగారు, మన దగ్గర నిప్పు కట్టెలు ఉన్నాయి. మరి దహన బలికి గొర్రె ఎక్కడా? నా కుమారుడా, దేవుడే దహన బలికి కావలసిన గొర్రెను అనుగ్రహిస్తాడు. అబ్రహామా, ఆ బిడ్డ మీద నీ చెయ్యి వెయ్యవద్దు. నీవు నిజముగా దేవునికి భయపడువాడవని ఇప్పుడు నేనెరుగుదును. నాకు ఇవ్వడానికి నీ కుమారుని, నీ ఒక్కగానొక్క కుమారుని కూడా వెనుదీయలేదు. దేవుడు ఇస్సాకుకు ఎన్నడూ ఏ హాని జరగనివ్వడు. ఏంటి? ఎప్పుడైనా పొట్టేలునే బలిగా అర్పిస్తారు. నీవు చూడలేదా జాయ్? అంటే ఇదంతా ఒక పరీక్ష? అబ్రహాము ఈ లోకంలో తాను అత్యధికంగా ప్రేమించే దానిని దేవుని కోసం వదులుకుంటాడా అని తెలుసుకోవాలనుకున్నాడు. కానీ తన కుమారుడు, వావ్! అంత కఠినమైన నిర్ణయం తీసుకోవటం నా జీవితంలో కనీసం ఊహించలేను.